ఎవరు నిలబడితే కానీ ఎవరు పడేస్తే కానీ పడిపోయే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దట్ హ్యాస్ టు బి క్లియర్. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇలాంటి క్రైసిస్ ఎన్నో చూసింది. ఇది ఒక సామాన్యమైన చిన్న క్రైసిసే. ఒక రాజకీయ పరంగా రాజకీయ కుట్రతో ఒక ప్రతిపక్ష నాయకుడిని బంధించాలా, ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అక్కసు నెరవేర్చుకోవడానికి అప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం చేసినటువంటి విషయం. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కరుగట్టిన కార్యకర్తలను మాలాంటి వాళ్ళు అలాంటి క్రైసిస్ నుంచి ఎప్పుడు తీసుకురాగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు రాజకీయ పరిస్థితి వల్ల జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జైలుకు వచ్చి ముఖ్యమంత్రి గారిని మన చంద్రబాబు నాయుడు కలిశారు. ఓకే, దానికి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినాక కూడా ఇమ్మీడియట్లీ పవన్ కళ్యాణ్ గారిని కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాం మొట్టమొదటిగా అని చెప్పి చెప్పారు. అది మాకు బాధ్యత కూడా. అంతే తప్ప మేమే చేసాము, మేమే నిలబెట్టామని చెప్పేసి చెప్తే ఇప్పుడు ఒక కూటమిలో ఉండి కూటమి ధర్మాన్ని పాటించాల్సిన అవసరం అందరికీ ఉంది. మేము కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అది బహిరంగంగా చెప్తే కొన్ని విషయాలు బాగుండవు. ఎవరు పరిస్థితి ఏంది, ఎవరు స్తోమత ఏంది, ఎవరు ఎంత నిలబట్టగలుగుతారు, ఎవరు ఎక్కడ నిల్చోగలుగుతారు అనేది జనాలందరికీ తెలుసు. ఈరోజు జనాలలో రాజకీయ పరిజ్ఞానం చాలా వచ్చింది, జనాల్లో అవగాహన చాలా వచ్చింది రాజకీయ పట్ల. మనం ఎవరు చెప్పని అవసరం లేదు. జనాలు పిచ్చోళ్ళు కాదండి.